తక్కువ వడ్డీతో కొత్త హోమ్ లోన్ ఆఫర్ రాగానే ఎలాంటి లెక్కలు చూసుకోకుండా పాత లోన్ను ట్రాన్స్ఫర్ చేస్తే లాభం కంటే నష్టపోయే ప్రమాదమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణాలేమిటి? లోన్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఎలాంటి విషయాలు చెక్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. తక్కువ వడ్డీ రేటు ఆఫర్ వచ్చినప్పుడు ముందుగా ఏమైనా అదనపు ఛార్జీలు ఉన్నాయా అనేది చెక్ చేయాలి. ఎందుకంటే కొత్తగా లోన్ ఇచ్చే ఆర్థిక సంస్థలు ప్రాసెసింగ్ ఛార్జీలు, లీగల్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ప్రాపర్టీ వాల్యుయేషన్ ఫీజులు లాంటివి వసూలు చేస్తాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఈఎంఐతో కలిపి లెక్కించాలి. అప్పుడే లోన్ ట్రాన్స్ఫర్తో నిజంగా ఎంత ఆదా అవుతుందనేది తెలుస్తుంది. హోమ్ లోన్పై ఇప్పటికే 10 నుంచి 15 ఏళ్ల పాటు ఈఎంఐలు కట్టి ఉంటే ఇప్పుడు బ్యాంకు మారడం వల్ల పెద్దగా ఉపయోగముండదు. ఎందుకంటే లోన్ తీసుకున్న మొదటి కొన్నేళ్లలోనే వడ్డీ భారం ఎక్కువగా ఉంటుంది. అసలు కంటే వడ్డీకే ఎక్కువ డబ్బు కట్ అవుతుంది. కాబట్టి లోన్ తీసుకున్న మొదట్లోనే వేరే బ్యాంకుకు మారితే వడ్డీ భారం భారీగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా బ్యాంకు 7.5% నుంచి 8% వడ్డీ రేటును ప్రకటించిందే అనుకోండి. ఆ లోన్కు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి అదే రేటు వర్తిస్తుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే కొత్త బ్యాంకు ముందుగా మీ ఆర్థిక సామర్థ్యాన్ని పరిశీలిస్తుంది. పాత లోన్ ఈఎంఐ కరెక్ట్ టైంలో చెల్లించారా? వేరే లోన్స్ ఏమైనా ఉన్నాయా? ఆదాయం పెరిగిందా? వీటన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాతే మీకు ఎంత వడ్డీ వెయ్యాలనేది ఖరారు చేస్తారు. మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా కూడా వడ్డీ రేటు మారొచ్చు. క్రెడిట్ స్కోర్ 750 నుంచి 800 పైన ఉంటే తక్కువ వడ్డీ రేటుకే వేరే బ్యాంక్ లోన్ ఇస్తుంది. స్కోర్ తక్కువగా ఉంటే వడ్డీ రేటు పెరిగే అవకాశముంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం, తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకులు మీ ఈఎంఐని తగ్గించినా లోన్ టెన్యూర్ పెంచేస్తుంటాయి. ప్రతి నెల భారం తగ్గినట్లు కనిపించినా లోన్ తీరడానికి చాలా ఏళ్లు పడుతుంది. దీనివల్ల లాంగ్ టర్మ్ లో మీరు చెల్లించే వడ్డీ ఎక్కువే అవుతుంది. కాబట్టి టెన్యూర్ పెరగకుండా చూసుకోవడం ముఖ్యం.